పూరా లోకల్. మొఘలులు భారతదేశానికి రాకముందు భారతదేశంలో ముస్లిమ్స్ ఉండేవారా? ఇస్లామిక్ మతానికి సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళ? భారతదేశము ఒక అఖండ భారతదేశము. ఈ అఖండ భారతదేశంలో దైవ ఆరాధన చేసేవారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ భాషాపరంగా మనమందరం కూడా సంస్కృతము లేదా తెలుగు భాష మాట్లాడే వాళ్ళము ఎక్కువ శాతము. ఈ అరబీ, ఉర్దూ, ఫ్రాన్స్, పార్సీ భాష ఎప్పుడైతే ఆ మొఘల్ రాజులు వచ్చారో ఆ కాలం తర్వాత నుంచి ఇక్కడ ఉర్దూ భాష కానివ్వండి, పార్సీ కానివ్వండి, అరబీ భాష కానివ్వండి ఇక్కడ వచ్చింది వాళ్ళ ద్వారానే. దాని తర్వాత వరకు ముస్లింలు అంటే నేడు మనం చూస్తున్న ముస్లిం సమాజం గురించి మీరు మాట్లాడుతున్నారా, లేక దైవ ఆరాధన పరంగా ముస్లింల గురించి మాట్లాడుతున్నారా అంటే నాకు వచ్చే ఇక్కడ జవాబు ఏమిటి అంటే, మీరు అడిగే ప్రశ్నను బట్టి ఈ టోపీ, గెడ్డము, గెటప్ని బట్టి మీరు ముస్లింలు అని చెప్తున్నారు. వాస్తవంగా మన ధర్మ గ్రంథాల్లో, ఖురాన్లో కానివ్వండి, సనాతన ధర్మం భగవద్గీతలో కానివ్వండి, బైబిల్లో కానీ ముస్లిం అంటే ఎవడు, దాని డెఫినేషన్ ఏంటిది అది వివరంగా చెప్పడం జరిగింది. ముస్లిం అంటే ఖచ్చితంగా గడ్డం పెంచుకొని ఫోటో అది పెట్టుకోవాలా నెత్తిలో? అవసరమే లేదు. ముస్లింకి ఆ గడ్డానికి, టోపీకి సంబంధమే లేదు. ఇప్పుడు సింపుల్గా నేను చెప్తాను సార్. ఒక వ్యక్తి ఉన్నాడు, దైవ ఆరాధన చేస్తున్నాడు, దేవుడు ఏ విషయాలైతే చేయమని చెప్పాడో వాటిని చేస్తున్నాడు, చేయకూడదు అని చెప్తున్నాడు చేయట్లేదు, ఆగిపోతున్నాడు, ఒబేడియంట్గా ఉంటున్నాడు, దైవానికి విధేయుడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా మీ దృష్టిలో? ఎవరికి హాని చేయకుండా తన పని తాను చేసుకుంటే అతను మంచివాడే అంటారు. మంచివాడే కదా. అలా మీరు చేస్తున్నారు అంటే మీరు దైవ విధేయులే. అలాగే నేను చేస్తున్నాను అంటే నేను దైవ విధేయుడిని. మతంతో సంబంధం లేదు. ఇప్పుడు దైవ విధేయుడిని నేను అని నేను ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒప్పుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేనా? మంచి పని చేస్తున్నారు కదా, ఆ కాన్ఫిడెన్స్ ఉంది కదా, మరి మీరు దైవ విధేయుడిని అని చెప్పగలుగుతారు కదా మీరు? దైవ విధేయుడిని నేను. ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా వాస్తవం కదా. మీరు ఖచ్చితంగా దైవ విధేయులే. దానినే అరబీలో ముస్లిం అని చెప్పడం జరిగింది. అంతే, దైవ విధేయుల్ని ముస్లిం అంటారు. మరి దానికి బట్టలు ఇవన్నీ, టోపీలు ఇవన్నీ, ఇది కల్చర్ సార్. దీనికి ధర్మానికి, ఈ బట్టలకు, కల్చర్ కి, ధర్మానికి సంబంధం అస్సలు లేదు. ఇప్పుడు ఈ రోజు మనం చూస్తున్నాము, ఏదో ఒక హీరో గడ్డం పెంచుకున్నాడు అని ఈ రోజు యూత్ కూడా గడ్డం పెంచుకుంటుంది. అంటే కుల మతాలకు అతీతంగా అంటే వాళ్ళ ముస్లింలు, హిందువులని కాకుండా. ఛత్రపతి శివాజీకి గడ్డం ఉంది, మీరు కూడా పెట్టుకోండిరా నాయనా అంటే ఎవరు పెట్టుకోలేదు. ఈ రోజు ఒక సెలబ్రిటీ, సినిమా హీరో గడ్డం పెంచుకున్నాడు అంటే ఈ రోజు మనం అందరం కూడా పెట్టుకుంటున్నాము. హిందూ, ముస్లింలు ఎవరైనా సరే, మతానికి, ధర్మానికి సంబంధం లేదు. నేను ఫాలో అవ్వాల్సిన వ్యక్తి అతను పెట్టుకున్నాడు అంటే నేను కూడా పెట్టుకుంటాను అని పెట్టుకుంటున్నాను.